పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. ఈనాడు మనము 2వ సమూయేలు 9వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయంలో దావీదు ప్రవక్త గురించి తెలుసుకుందాం. దావీదు రాజు ఒక ప్రవక్త, ఒక నాయకుడు, ఒక సంగీతకారుడు, ఇలా ఎన్నో గొప్ప గుణాలు కలిగి ఉన్న దావీదు రాజు ఇజ్రాయేలు ప్రజల కోసం ఎన్నో యుద్ధాలు చేశాడు. వారి జీవితంలో అనేక విజయాలు, ఓటమిలు ఉన్నాయి. కానీ దావీదు రాజు దేవుని యందు విశ్వాసం కోల్పోలేదు. ప్రజల శ్రేయస్సు కోసం పనిచేశారు. మరి దావీదు రాజు జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయి. మొదటిది దావీదుని యొక్క తప్పిదము. రెండవది దావీదు రాజుకు కలిగిన శిక్ష. మూడవది దావీదు రాజు పశ్చాత్తాపపడటం. దావీదు రాజు ఉరియాను వదిలించుకొని అతని భార్య బెత్షెబాను పెళ్లి చేసుకున్నాడు. ఆమె అందానికి ఆకర్షితులయ్యాడు. కానీ దేవుడు ప్రతి మనిషి కార్యాన్ని గమనిస్తూనే ఉన్నాడు. దావీదు రాజు చేసిన ఈ పని దేవునికి ఎంతమాత్రమూ నచ్చలేదు. రాజు ఒక పాపంతో ప్రారంభించి ఇంకా పెద్ద పాపానికి ఒడికట్టాడు. దేవుడు రాజును పాపపు బురద నుండి బయటికి లాగటానికి నాతాను ప్రవక్తను పంపాడు. మరి దావీదు రాజు చేసిన నేరాలు 2. మొదటిది అమ్మోనీయుల కత్తితో ఉరియాను ఆక్రమంగా చంపించటం. దీనికి శిక్షగా కత్తి అతని కుటుంబాన్ని నాశనం చేసింది. రెండవది దావీదు ఉరియా భార్యను స్వాధీనం చేసుకున్నాడు. దీనికి శిక్షగా దావీదుని యొక్క భార్యలను మరొకరు సొంతం చేసుకుంటారు. మరి నాతాను మందలింపులకు దావీదు కండ్లు తెరిచాడు. అతని హృదయం స్పందించింది. వెంటనే పశ్చాత్తాపడి నేను ప్రభువునకు ద్రోహం చేశాను అని పలికాడు. దావీదు రాజు చిత్తశుద్ధితో తన తప్పిదాన్ని అంగీకరించి నిజాయితీతో పశ్చాత్తాపడ్డారు. దేవుడు కరుణ గలవాడు కనుక దావీదు రాజు పశ్చాత్తాపాన్ని అంగీకరించి క్షమించాడు. కానీ దేవుడు దావీదు రాజు పాపాన్ని క్షమిస్తే అతనికి పుట్టిన బిడ్డడు ఎందుకు చనిపోవాలి? మరి ఇజ్రాయేలు ప్రజల భావాల ప్రకారం తండ్రి పాపాలకు తనయులు బాధ్యులవుతారు. దేవుని నిర్ణయాన్ని మనం ప్రశ్నించలేం. దావీదు రాజు తన బిడ్డ మరణం దేవుని నిర్ణయమని గ్రహించి ఏమీ అనలేదు. ఇక్కడ మనం గమనించవలసినవి పాపం, శిక్ష, పశ్చాత్తాపం అనే భావాలను లోతుగా అర్థం చేసుకోవాలి. నరుడు దేవుని మరిచిపోయి అతనికే ద్రోహం చేస్తున్నాడు. పవిత్రత, విరక్తత్వం, త్యాగం, నీతి అనే విలువలకు నీలి నీడలు కమ్మిన కాలం ఇది. శరీర కార్యాలు, అవినీతి, స్వార్థం సమాజపు పోకడలైన రోజులివి. మరి దావీదు రాజు కథ మనకు నేర్పే పాఠమేమిటి? అతనిలాగే మనం కూడా బలహీనతల వల్ల కొన్నిసార్లు పాపంలో పడిపోతాం. అయినా దేవుని వరప్రసాదం మనలను ఎప్పుడూ ప్రేరేపిస్తుంది. వెంటనే దావీదులాగా మనం కూడా చిత్తశుద్ధితో పశ్చాత్తాపడాలి. మనల్ని మనం ఆ దేవునికి సమర్పించుకోవాలి. దేవుడు ఎంతటి పాపాన్ని అయినా క్షమిస్తాడు. ఎప్పుడైతే మనం మనసు విప్పి క్షమాపణ అడుగుతామో అప్పుడు మన తప్పిదములు క్షమించబడతాయి. మరి మనం పశ్చాత్తాప హృదయంతో ఆ దేవుని ప్రార్థించుదామా? ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.